అందరికీ నమస్కారం. కృష్ణ. మీరు కేవలం కృష్ణుని ఒక శరీరంగా మాత్రమే అనుకుంటే, కృష్ణుడు ఒకప్పటి వాడు, ద్వాపర యుగం వాడు. సో, ఇప్పుడు లేడు అనే భావన ఉంటుంది. మీరు కృష్ణుడి లాంటి వ్యక్తిని లేదా జీసస్‌ని లేదంటే బాబాని, సాయిబాబాని, రమణ మహర్షిని, బుద్ధుడిని వీళ్ళని కేవలం శరీరానికి మాత్రమే పరిమితం చేసి చూస్తే వాళ్ళిప్పుడు లేరు అని అంటాం. అయినా మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. బట్ వాళ్ళు శరీరంగా లేరు. ఎందుకంటే వాళ్ళు శరీరం కాదని గ్రహించడం మూలాన, శరీరానికి అతీతంగా ఉన్నదేదో వాళ్ళు గ్రహించడం మూలాన వాళ్ళు ఇప్పటికీ జీవించే ఉన్నారు. ఇప్పుడు ఈ మాట ఎందుకంటే కృష్ణుడి అవసరం మనకుందా? అంటే చాలా ఖచ్చితంగా ఉంటుంది. కృష్ణుడు లాంటి వ్యక్తి ఉండడం చాలా అద్భుతం. ఎందుకంటే అర్జునుడికి యుద్ధం చేసే సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, ఎటు వెళ్ళాలో తెలియని సిట్యుయేషన్‌లో దారి చూపించింది కృష్ణుడు. కానీ ఆ అడగడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. సో, ఇప్పుడు కృష్ణుడున్నాడు దారి చూపించడానికి. మనతో ఉన్నాడు. ఫిజికల్‌గా లేకపోవచ్చు. కానీ ఇప్పుడున్నాడు. ఇప్పుడు, ఇక్కడ, ఈ క్షణంలో ఉన్నాడు. అది కేవలం నమ్మకం కాదు. కృష్ణుని అస్తిత్వం ఉంది. కృష్ణుని ఉనికి ఉంది. అది కృష్ణుడి ఉనికి అంటే అది కేవలం కృష్ణుడినికి మాత్రమే కాదు. అది జీసస్‌ది, అది కృష్ణుడిది, అది రమణ మహర్షిది, అది బుద్ధుడిది, అది మహమ్మద్ ప్రవక్తది, అది అందరిది. అది మీది, అది నాది. ఎందుకంటే మీరు కృష్ణుడిని ఒక జాతికో, ఒక దేశానికో, ఒక మతానికో పరిమితం చేయలేరు. ఎందుకంటే కృష్ణుడు అదేది ఒక యాదవుల సంథింగ్ గొల్లవాళ్ళు అంటే అది సరిగ్గా గుర్తు రావట్లేదు. అట్లాంటి కుటుంబంలో పుట్టడం అనేది యాక్సిడెంటల్. కానీ అతను అందరివాడు. మనం జీసస్‌ని కూడా ఏం చేసాము అంటే క్రిస్టియన్‌ని చేసేసాం. జీసస్ క్రిస్టియన్ కాదు. అంటే జీసస్ ఉన్నప్పుడు జీసస్‌ని పరిమితం చేసేసాం. జీససు కేవలం క్రిస్టియన్స్‌కి పరిమితం కాదు. కృష్ణుడు హిందువులకు పరిమితం కాదు. వీళ్ళు అనంతత్వాన్ని గ్రహించిన వాళ్ళు. కానీ కొంతమంది వ్యక్తులు వీళ్ళని విడదీస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే కృష్ణుడిని సరిగ్గా అర్థం చేసుకోలేదో, ఎవరైతే జీసస్‌ని సరిగ్గా అర్థం చేసుకోలేదో వాళ్ళు విడదీస్తూ ఉంటారు. కానీ ఒక స్థాయిలో వాళ్ళిద్దరూ ఒకటే. ఇది నా భావన, నా అవగాహన, నేను అర్థం చేసుకున్నదిది. అయితే ఇక్కడ కృష్ణుడు గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, జీసస్ నాకు కృష్ణుడన్నా, జీసస్ అన్నా, ఇంకా సాయిబాబా అన్నా, వేరే దేవుళ్ళెవరైనా సరే, అదేదో గుళ్ళకెళ్ళి పూజించి, కొబ్బరికాయ కొట్టే విధంగా కాదది. అలా చేయడం మూలాన నిజంగా కృష్ణుడి ఉనికిని ఈ క్షణంలో మనం అనుభూతి చెందగలిగితే, ఎక్కడికి వెళ్ళకుండానే మనం అక్కడి నుంచి ఈవెన్ ఆహ్, వి కెన్ గెట్ దట్ గైడెన్స్. అది మన లోపలనే ఉన్నాడు. అందుకే భగవద్గీతలో ఒక దగ్గర చెప్తారు. అర్జున వాళ్ళ కోరికల్ని, బాధల్ని తీర్చడం కోసం నేను వాళ్ళ హృదయాల్లో కొలువై ఉంటాను అని అన్నప్పుడు, ఇది నేను చదువుతున్నప్పుడు నేను కళ్ళు మూసుకొని నా హృదయంలో కృష్ణుడున్నాడా అని ప్రశ్నించాను. నా హృదయంలో అంటే ఈ శరీరంలో, ఈ హృదయంలో, ఈ లోపల కృష్ణుడు ఉన్నాడా అని ప్రశ్నించాను. కేవలం అప్పుడు ప్రశ్నించాను. నిజంగానే నా సమస్యల్ని తీర్చడం కోసం కృష్ణుడు ఉన్నాడా? నా కోరికలకి ఒక మార్గాన్ని చూపించడం కోసం కృష్ణుడు ఉన్నాడా? నా ప్రశ్నలకి సమాధానం తెలపడం కోసం నా హృదయంలో, ఈ శరీరం లోపల ఆ కృష్ణుడు ఉన్నాడా? మీరు కృష్ణుడు అనండి, జీసస్ అనండి, హూఎవర్ ఇట్ మే బి. ఈవెన్ జీసస్ ఆల్సో టోల్డ్ దట్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ ఈజ్ వితిన్ యూ అని. అంటే కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ అంటే దేవుని సామ్రాజ్యం మన లోపలే ఉంది అని. మన లోపలే ఉంది. మనతోటే ఉంది. మన సమస్యల్ని పరిష్కరించడానికి. సో, మనకు జీవితానికి ఒక మార్గాన్ని చూపించడం కోసం, మన లక్ష్యాన్ని ఏ రకంగా చేరుకోవాలని ఒక మార్గాన్ని చూపించడం కోసం, మనం బయట
ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. వీలైతే రోజు కాసేపు కళ్ళు మూసుకొని మీకు నచ్చితే మై డియర్ కృష్ణ అనో, మై డియర్ జీసస్ అనో, మై డియర్ ఫ్రెండ్ అనో ఒక పేరు పెట్టి రోజు ఊరికే సరదాగా కన్వర్జేషన్ లాగా చేస్తే మీరు ఊహించని గొప్ప విషయాల్ని మీరు అనుభూతి చెందుతారు. ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు ఫిజికల్ ఫామ్లో లేడు, కానీ ఉన్నాడు. శరీరంగా మాత్రమే చూడకండి. నౌ ద కృష్ణ ఇస్ దేర్. మీలో ఉన్నాడు, మీతో ఉన్నాడు, మిమ్మల్ని నడిపించడం కోసం. కానీ మనం చాలా బిజీ అయిపోయినాం బయట విషయాలతోటి, బయట పనులతోటి. జీవితం అంతా గందరగోళంగా తయారవుతుంది కదా. మనం అనుకుంటూ ఉంటాం, ఈ పనులు చేస్తే అవుతుంది, ఆ పనులు చేస్తే అవుతుంది. ఏం లేదు. లోపలున్న ఇఫ్ యు ఫైండ్ దట్ కృష్ణాస్ ఎగ్జిస్టెన్స్ విత్ ఇన్ యూ, మీలో ఉన్న కృష్ణుని కనుక గ్రహించగలిగితే, అండ్ రిమైనింగ్ మొత్తం తను చూసుకుంటాడు. హీ విల్ టేక్ కేర్. మీరు దాన్ని కృష్ణ అనండి, శివ అనండి, రామ అనండి, జీసస్ అనండి, పేర్లు ఏం లేదు. అందరి లోపల ఉన్న ఆ ఎగ్జిస్టెన్స్ ఒకటే. ఆ రూపాలకి మాత్రం పరిమితం కాకండి. ఎందుకంటే కృష్ణుడైనా జీసస్ అయినా వాళ్ళు గ్రహించింది ఒకటే. ఆ శరీరాలకు అతీతంగా ఉన్నదాన్ని గ్రహించి అక్కడి నుంచి దే డిడ్ దేర్ వర్క్. అది టైమ్లెస్ డైమెన్షన్, అంటే కాలానికి అతీతమైంది. కాబట్టి మనం వచ్చినాం, మనం పుట్టినాం, మనం పోతాం. కానీ భగవద్గీత ఉంటుంది, బైబిల్ ఉంటుంది, ఎప్పటికీ ఉంటాయి. ఈ భూమి నాశనం అయిపోయినా సరే ఇంకా కృష్ణుడు ఉంటాడు, జీసస్ ఉంటాడు. బికాస్ దేర్ టీచింగ్స్ ఆర్ ఎటర్నల్. అంటే వాళ్ళు చెప్పినవి అన్నీ కాలాతీతమైనవి, శాశ్వతమైనవి. రోజు కాసేపు వాళ్ళ మీద దృష్టి పెడితే చాలు. వాళ్ళ మీద అంటే గుడికెళ్ళో లేదంటే బయటనో ఎక్కడ అవసరం లేదు. మనలోనే, మన లోపలనే దేవుని సామ్రాజ్యం మనలోనే ఉందని బైబిల్లో చెప్పారు. అంటే జీసస్ చెప్పాడు, మన లోపలే వాళ్ళ హృదయాల్లో కొలువై ఉంటాను, వాళ్ళ సమస్యలను తీర్చడం కోసం అని కృష్ణుడు చెప్పాడు. సాయిబాబా చెప్తాడు, యూ లుక్ ఎట్ మీ, ఐ లుక్ ఎట్ యూ. నువ్వు నన్ను చూడు, మిగతాది నేను చూసుకుంటాను. అంటే నిజంగా అర్జునుడు తన సమస్యని ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో భారం మొత్తాన్ని కూడా కృష్ణుడి మీద వేశాడు, అండ్ మిగతాదంతా తను నడిపించాడు. నిజంగా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు, ఏ పనులు చేస్తున్నారు అనేది అనవసరం. ఇఫ్ యు ఫైండ్ యువర్ కృష్ణ ఇన్సైడ్ యూ, ఇఫ్ యు ఫీల్ ఇట్, ఏఐ రానివ్వండి, ఇంకేదైనా జరగనివ్వండి, యుద్ధాలు జరగనివ్వండి, టెక్నాలజీ పెరగనివ్వండి, మీరు ఏం తెలుసుకున్నా ఏం తెలుసుకోకపోయినా, మీ సిచ్యువేషన్స్ ఎట్లయినా ఉండనివ్వండి, మీ ఫ్యామిలీ పరిస్థితి ఎలాగైనా ఉండనివ్వండి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలాగైనా ఉండనివ్వండి, ఇఫ్ యు ఫైండ్ దట్ కృష్ణ, మీలో ఉన్న ఆ కృష్ణుణ్ణి, ఆ ఎగ్జిస్టెన్స్ని, అంటే కృష్ణుని అస్తిత్వాన్ని మీరు గ్రహించగలిగితే మిగతాదంతా తానే చూసుకుంటాడు. సో దీని గురించి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కాకపోతే అంటే భగవద్గీతలో ఉన్న కొన్ని విషయాల్ని, కృష్ణుడి గురించి కొన్ని విషయాల్ని, కృష్ణుడు అన్నప్పుడు అక్కడ కృష్ణుడే రాడు, చాలా విషయాలు వస్తూ ఉంటాయి. అంటే మిగతా వాళ్ళు బుద్ధుడు రావచ్చు, జీసస్ అవ్వచ్చు, సందర్భానుసారంగా కొన్ని స్టోరీస్. సో ఈ సిరీస్లో ఇలా నేను గ్రహించిన కొన్ని విషయాల్ని ఇలా మీతో పంచుకుంటాను. కృష్ణుడు అంటే శరీరంగా ఉన్న ఆ స్థూల శరీరంలో ఉన్న కృష్ణుని మాత్రమే అనుకోకండి. నౌ కృష్ణ ఇస్ దేర్. మీ లోపల, మీ చుట్టూ, ప్రతి దాని లోపల ఉన్నారు. హీ విల్ గైడ్ యూ. ఒక్కసారి వీలైతే కళ్ళు మూసుకొని గుండె మీద చేయి పెట్టుకొని ఇది గుర్తుంచుకోండి, మీ సమస్యల్ని తీర్చడం కోసం తనున్నాడు. మీ కోరికల్ని లేదా మీ లక్ష్యాలకి మార్గం కోసం చూపించడం కోసం, మీ కోరికల్ని నెరవేర్చడం కోసం తను ఉన్నాడు. మీ చుట్టూ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడం కోసం, మీ మనసును సెట్ చేయడం కోసం, మీలో ప్రేమను నింపడం కోసం దేర్ ఈజ్ హీ లోపల, ఇక్కడ మీలో ఉన్నాడు. మీరు కాస్త దృష్టి పెడితే అండ్ యూ కెన్ ఫీల్ హిమ్, మీరు తన్ని అనుభూతి చెందొచ్చు. మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్లలో తన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరికి అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్.